అల్లూరు జిల్లా చింతూరు కస్తూరిబా గాంధీ స్కూల్ విద్యార్థిని మృతి చెందింది. కస్తూరిబా గాంధీ స్కూల్లో శ్యామల లక్ష్మి పార్వతి 7వ తరగతి చదువుతోంది. అయితే గత 2 రోజులుగా శ్యామల అనారోగ్యంతో ఉందని తోటి విద్యార్థిని సమాచారం ఇవ్వడంతో తల్లి రాములమ్మ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే గత రాత్రి శ్యామల మృతి చెందడంతో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. ఆయాసంతో బాధపడుతున్న శ్యామలను పాఠశాల యాజమాన్యం పట్టించుకోలేదని, అందుకే ఆలస్యమై తన కూతురు చనిపోయిందని తల్లి రాములమ్మ ఆరోపిస్తోంది. పేషెంట్ ఎవరని అడిగేసరికి ఈమెని చెప్పేసరికి ఆ పాపను చూసి మళ్ళీ మేడం గారికి ఫోన్ చేస్తే మేడం గారు 10ంటికి వచ్చేసరికి అప్పుడు డాక్టర్ కూడా అప్పుడే వచ్చారు. అప్పుడేమో డాక్టర్ గారు అనేసరికి ఐసీలో పెట్టాలి, బాగా సీరియస్ గా ఉంది కదా, మరి ఇలా ఉంటే అలాగనేసి చెప్పేసరికి మళ్ళీ మేడం గారు ఫోన్ చేసేసరికి మేడం గారు మళ్ళీ సార్ ఫోన్ చేసిందట డాక్టర్ గారికి. ఆ డాక్టర్ గారు మళ్ళీ ఐసీలో పెట్టారు. ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ చేశారు. కానీ నైట్ 10 అయింది. అంతవరకు చూశారు, బాగానే చూశారు. ఎక్స్రే, బ్లడ్ టెస్టులు అన్ని చేయించారు. అన్ని టెస్టులు నార్మల్ అనే వచ్చిందట. మరి ఎందుకు అలాగైంది తెలీదు. మళ్ళీ నైట్ 10 గంటలకి ఇలాగైందని ఫోన్ చేస్తే మళ్ళీ మేడం వాళ్ళే అంబులెన్స్ మాట్లాడి